గురుభ్యో నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. శ్రీపాద శ్రీవల్లభ నరసింహ సరస్వతి స్వామియే నమో నమః. శ్రీ గురుదత్త మఠం దాదాపు 2 దశాబ్దముల పైగా ఈ గురుదత్త మఠం నందు వివిధ వైజ్ఞానిక దైవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరం మార్గశిర పౌర్ణమి, మార్గశిర శుద్ధ చతుర్దశి పాఠ్యమి పురస్కరించుకొని దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి. నిన్న విశేషముగా మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి వారికి విశేష ద్రవ్యములతో విశేష అభిషేకములు, రుద్రహోమాలు, చండీ హోమాదులు, నవగ్రహ నక్షత్ర హోమాదులు, గణపతి హోమాదులు జరుగుబడ్డాయి. భక్తులు కోకొల్లలుగా వచ్చేసి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదము తీసుకొని స్వామివారి యొక్క భోజన ప్రసాదం స్వీకరించి అనుగ్రహం పొంది వెళ్ళారు. అయితే స్వామివారి యొక్క సందేశం ఏంటంటే, శ్రీ దత్తాత్రేయ స్వామివారు త్రిమూర్తి స్వరూపులు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క రూపమే దత్తాత్రేయుని వారు. లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి లోకంలో ఉన్నటువంటి మానవులందరినీ కూడా జ్ఞానం వైపు మళ్లించి వారి యొక్క జీవన విధానాన్ని సుఖమయం చేసుకునేందుకు గాను వారు వివిధ అవతారాలుగా అవతరించి ప్రజలకి, భక్తులకి చాలా బాధలను తీర్చి సుఖ సంతోషాలు గురి అయినట్టుగా మార్గదర్శకులైనారు. ఈరోజు ఇప్పుడు కూడా మనకి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభ వారు, అక్కడి నుంచి వారు గురుపురంలో చాలా కాలం గడిపారు. గురుపురం నుంచి మన గాణగాపూర్, దేవళ గాణగాపూర్ అనేటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి క్షేత్రంలో చాలా కాలం ఉండి భక్తుల యొక్క దుఃఖాలను పోగొట్టి భక్తుని సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా వారు చాలా సెలవిచ్చి భక్తుల యొక్క సుఖ సంతోషాల గురించి స్వామివారు చాలా మార్గాలు చూపించారు. అందువలన ఇప్పుడు కూడా వేలాది మంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా గాణగాపూర్ వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి రోజు ఏమిటి అంటే పౌర్ణమి, మార్గశిర పౌర్ణమి రోజున స్వామివారికి చక్కగా అభిషేకాలు చేస్తూ ఉంటారు. తర్వాత స్వామివారు చెప్పింది ఏమిటంటే, మానవ జన్మంతా కూడా రుణానుబంధం. రుణానుబంధం లేనిది ఏ జీవి, ఏ ప్రాణి, ఏ మానవుడు కూడా ఇంకొక మానవుడితో కలిసేందుకు లేదు. పూర్వజన్మల్లో ఉన్నటువంటి సుకృతాన్ని బట్టి ఈ జీవన విధానం సాగుతూ ఉంటుంది. ఏ ప్రాణినైనా సరే మనం భగవంతుడిగా గ్రహిస్తే కానీ మన జీవనం సుఖప్రదయం అవదని చెప్పి వారు సెలవిచ్చారు. ఆయనకు కావాల్సింది ఏమిటంటే ఆయన యొక్క నామాన్ని స్మరించడంలో శ్రీ శ్రీ గురు దత్తాత్రేయ నమః అని చెప్పి స్మరిస్తూ ఉంటే పిలిస్తే పలికేటువంటి దైవమే గురు దత్తాత్రేయులు. ఏకో పెద్ద పెద్ద పూజలు చేయాలని, లేకపోతే కోటాను రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఆయనకి ఏమో చేయాలని ఏమీ లేదు. శ్రీ గురు దత్తాత్రేయ నామస్మరణ చేస్తే చాలు. ఆయన భక్తుల యొక్క భక్తుల యొక్క కష్టాలు తీర్చి వారి యొక్క అనుగ్రహంతో వారి యొక్క జీవితాలు సుఖమయం చేయగలరు. ఇదే వారి యొక్క సందేశం. అంతేగాని మనం నిద్ర లేచి పొద్దున్నే అభిషేకాలు చేయటం కానీ, లేకపోతే వేరే యాత్రకు వెళ్ళలేదని కానీ, ఆయన దగ్గరికి స్వయంగా రాలేదని కానీ దత్తాత్రేయ స్వామి ఎప్పుడు చెప్పలేదు. ఆయన చెప్పిందల్లో ఒకటే, నామస్మరణ చేసుకుంటూ ఉండండి. కలియుగంలో మీ యొక్క జీవితాలని సుఖమయం చేసుకోండి అని సెలవు ఇచ్చారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. మనం నిత్యం హిందువులు రకరకాల పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే హోమం. హోమం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం త్వరగా పొందవచ్చు అనేటువంటి నానుడి తరతరాలుగా వస్తుంది. అభిషేకం చేసినా, ఏ పూజ చేసినా మనం భగవంతుడికి అర్పించేటువంటి వివిధ పళ్ళు, తర్వాత నివేదనలు, ఇవన్నీ కూడా భగవంతుడికి చూపించి భక్తులు తీసుకోవడం అవుతుంది. కానీ హోమంలో వేసే ప్రతి ద్రవ్యం కూడా
సాక్షాత్తుగా దైవం స్వీకరిస్తారు. ఏ దైవాన్ని అయితే మనం ఏం అభ్యర్థిస్తున్నామో ఆ దైవానికి సంబంధించినటువంటి మంత్రాలతో హోమం చేసి ఆ దైవానికి సంబంధించినటువంటి హోమ ద్రవ్యం వేస్తే గనక ఆ ద్రవ్యాన్ని ఆ దేవతలు స్వీకరించి ఆ ఫలితాన్ని మనకి చక్కగా కావలసిన విధంగా అందజేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల కలియుగంలో నామస్మరణ హోమాదులు అనేవి ప్రత్యేకం నుండి గుర్తింపు పొందాయి. అలాగే దత్తాత్రేయ హోమం, శ్రీ గురు దత్తాత్రేయ హోమం చేయాలంటే మొదటిసారిగా గణపతి హోమం, తదుపరి రుద్రహోమం, తదుపరి దత్తాత్రేయ హోమం. శివుడే దత్తాత్రేయుడు, విష్ణుమూర్తి దత్తాత్రేయుడు, బ్రహ్మ దత్తాత్రేయుడు. దీనికి నిదర్శనం స్వామివారు చూపించారు గణగాపూర్లో. భక్తులందరూ కూడా స్వామి ఈ క్షేత్రంలో మీరు ఉంటారు కదా, మీ పాదుకలు ఉన్నాయి నిర్గుణంగా, మరి శివలింగం ఉంది, ఈ శివలింగంలో మీరు ఉంటారంటే ఆయన వెంటనే అభిషేకం చేస్తున్నప్పుడు భక్తులకి దత్తాత్రేయ స్వామి శివలింగంలో నుంచి త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించి కనిపించారు. తర్వాత శివుడిగా కూడా కనిపించారు. దీనికంటే మనకి సాక్ష్యం ఇంకా వేరే ఒక్కలేదు. శివుడే దత్తాత్రేయుడు, దత్తాత్రేయుడే శివుడు, విష్ణుమూర్తి దత్తాత్రేయుడు, అలాగే బ్రహ్మే దత్తాత్రేయుడు. త్రిమూర్తి స్వరూపుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క రూపమే దత్తాత్రేయ అవతారం. దత్తాత్రేయ అవతారం ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మానవుని యొక్క దుఃఖాలను పోగొట్టి సుఖమయం చేయడానికే ఆయన దత్తాత్రేయ స్వామి వారు భూమి మీదకి అత్రి అనసూయ పుత్రులు. అత్రి ఆయన తండ్రి గారు, అనసూయదేవి తల్లి గారు. అత్రి అనసూయ పుత్ర దత్తం పగే నామస్వరం ఏమిటాయంటే దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, అవధూత చింతన దిగంబర. ఈ నామస్మరణతో కనుక మనం వెళుతూ ఉంటే ఆ స్వామివారి అనుగ్రహం తప్పకుండా పొందగలరు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుదత్త మఠం 2 దశాబ్దాలకు పైగా ఈ మఠంలో ఉన్నటువంటి బ్రహ్మరమ సమేత మల్లికార్జున స్వామి వారు, ఈ మల్లికార్జున స్వామి వారికి శివలింగానికి నిత్యం రుద్రాభిషేకం జరుగుతుంది, నిత్యం అర్చన జరుగుతూ ఉంటుంది. విశేషమైనటువంటి పర్వదినాల్లో విశేష పూజలు, ఉగాది అంటే వసంత నవరాత్రులు, తర్వాత శ్రీరామనవమి, ఆంజనేయ స్వామి యొక్క 3 రోజులు హనుమత్ జయంతి సందర్భంగా స్వర భాషల్లో విశేష పూజలు, శ్రీకృష్ణ జయంతి, దసరా 9 రోజులు కూడా నవరాత్రి ఉత్సవాలు, కార్తీక మాస మహోత్సవాలు, మార్గశిర పౌర్ణమి రోజు శ్రీ గురు దత్తాత్రేయ జయంతి సందర్భంగా 3 రోజులు కూడా దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు, పుష్యమాస శివరాత్రి రోజున సోమవారి బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవం రోజు ముందు వెనక కూడా 3 రోజులు ఉత్సవం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మహారుద్రాభిషేకాలు, ఇప్పటికీ 17 తడవలుగా మహారుద్రాభిషేకాలు, 4 తడవలుగా అతిరుద్రాభిషేకాలు, ఇవన్నీ పునస్కరించుకొని 1,04,000 పైగా ఈ గురుదత్త మఠంలో వేయించేసినటువంటి శివుడికి ఇన్ని అభిషేకాలు జరపడం చాలా విశేషం. ఒకే వ్యక్తి ఒకే శివలింగానికి 1,04,000 పైగా రుద్రాభిషేకాలు చేసేటటువంటి భాగ్యాన్ని ఆ పరమేశ్వరుడు కలిగజేశారు. అలాగే 20 సంవత్సరాలు రేపు వచ్చే సంవత్సరంతో ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఈ మహారుద్రాభిషేకం జరిగినప్పుడల్లా కూడా 9 చండీ హోమాలు, నవచండీ హోమాలు, తర్వాత దశాంశం రుద్రహోమాలు కూడా జరుపుతూ వస్తాము. ప్రతి పౌర్ణమి రోజు, ప్రతి అమావాస్య రోజు కూడా అమ్మవారికి ప్రీతికరంగా చండీ పారాయణ, చండీ హోమం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా భక్తుల వల్ల కోరుకుంటే కనుక మిగిలినటువంటి రోజుల్లో కూడా దాన్ని పురస్కరించుకొని వివిధ శాంతి కార్యక్రమాలు కూడా జరుపుతూ వస్తున్నాం. ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం లలితా పారాయణ, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ ఇత్యాది పారాయణలు
స్తోత్రాలు కూడా భక్త బృందం వారు వచ్చి చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం. అలాగే కూడా మనకి జరుగుతుంది కాబట్టి భక్తులు మరి ఇంకొకరికి చెప్పడం, వాళ్ళు రావడం, స్వామి యొక్క అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంది. రేపు ఫిబ్రవరి నెల 2024 సంవత్సరం 6వ తారీఖు 7వ తారీఖు కూడా మహారుద్రాలు అమ్మవారికి దశ సహస్రం పర్యాయాలు శ్రీసూక్త దుర్గసూక్త విధానంగా వివిధ ద్రవ్యాలతోటి అభిషేకం జరుగుతుంది. భక్తులు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అమ్మవారికి కూడా 1,18,000 సార్లు అభిషేకం చేయడానికి సంకల్పించాము. అందులో ఇప్పటికి 3,000 పర్యాయాలు జరిగింది. మిగిలినటువంటి పర్యాయాలు రాబోయే భవిష్యత్ కార్యక్రమంలో భవిష్యత్ రోజుల్లో చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క దత్తాత్రేయ స్వామివారికి ముఖ్యంగా చక్రం, ఢమరుకం, త్రిశూలం, గద వారు ఆయుధాలు. భస్మం తొడిత దేహాయ, ఎప్పుడూ కూడా భస్మంతో ఉంటారు ఆయన. ఏ రూపంలో ఉన్న పిచ్చివాడిగా ఉన్నా, మంచివాడిగా ఉన్నా, దేవతలుగా ఉన్నా, ఎలా ఉన్నా సరే ఆయన నామం వింటేనే, ఆయన దర్శిస్తేనే ఆయన ఏదో విధంగా రక్షణ కలుగు చేస్తారు. ఒక పెద్ద పులి వచ్చి కరుస్తుందన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క అనుగ్రహం కానీ స్వామివారి రక్షణ కానీ ఉంటే, ఆయన అనుగ్రహం పొందాలంటే ఆయనకి పూర్తిగా సరెండర్ అయిపోవాలి. సరెండర్ కాకుండా భక్తి చెప్పుల మీద ఉంటే ఏమీ ఉపయోగం లేదు. సో పూర్తిగా సరెండర్ అయితే ఆ స్వామివారి యొక్క రక్షణలో మన యొక్క సామాన్యమైనటువంటి ధర్మమైన కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి స్వామివారు తప్పకుండా అనుగ్రహిస్తారు. వారికి ఉండేటువంటి 4 కుక్కలు ఇప్పుడు కూడా దగ్గరే ఉంటాయి. 4 కుక్కలు కూడా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదానికి ప్రతీకలు. అలాగే స్వామివారి పక్కన ఉండే గోవు కూడా సర్వదేవతా స్వరూపిణి, అన్ని దేవతలకి స్వరూపమైనటువంటి గోవు కూడా స్వామివారితో ఎప్పుడు ఉంటుంది. కాబట్టి అన్ని దేవతలు నా దగ్గరే ఉన్నారు, అన్ని వేదాలు నా దగ్గరే ఉన్నాయి, అంతా నేనే అనేటటువంటి స్ఫూర్తి ఇచ్చేది ఎవరయ్యా అంటే గురు దత్తాత్రేయ స్వామి వారు. కాబట్టి వారి స్వరూపమైనటువంటి చక్రాన్ని ఆరాధించిన, శంకుని ఆరాధించిన, త్రిశూలాన్ని ఆరాధించిన, గదని ఆరాధించిన, విభూతి పుష్పాన్ని ఆరాధించిన, సురకాన్ని ఆరాధించిన, గోవుని ఆరాధించిన కూడా స్వామివారి యొక్క ప్రతిరూపం కాబట్టి ఆయన తప్పకుండా అనుగ్రహిస్తారు. అంతేగాని ఈయనకి గోవుని ఆరాధిస్తే ఏమవుతుంది అనుకోవడానికి లేదు. గోవు సర్వదేవతా స్వరూపిణి కాబట్టి దత్తాత్రేయ స్వామివారి యొక్క వాహనం కాబట్టి ఎప్పుడు కూడా చక్కగా ఆయనతో పాటే ఉంటుంది. కాబట్టి గోవు కూడా దత్తాత్రేయ స్వామివారికి త్రిశక్తి స్వరూపిణి ఆవిడ. గోవు కూడా దత్తాత్రేయ స్వామివారి యొక్క స్వరూపం. బ్రహ్మ విష్ణు శివుని యొక్క స్వరూపం శ్రీ దత్తాత్రేయ స్వామివారు. వారిని ఎప్పుడు కూడా ఒక ఫోటో పట్టుకుని కొలుచుకుంటూ ఉంటే సరిపోతుంది. వేరే పూజలు శక్తి కొలిది చేసుకోవచ్చు, లేదా నామస్మరణ. దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర, అవధూత చింతన దిగంబర, ఈ నామస్మరణ చేసుకుంటూ ఉంటే స్వామివారికి అనుగ్రహం పొంది మీ యొక్క కష్టాల నుంచి బయటపడి సుఖప్రదమైనటువంటి జీవనం కొనసాగించడానికి అవకాశం ఉంటుందని అనుభవపూర్వకంగా చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. మా మఠంలో నిత్యం 6 గంటల నుంచి పూజలు జరుగుతూ ఉంటాయి. రుద్రాభిషేకాలు కానీ వివిధ హోమాలు కానీ జరుగుతూ ఉంటాయి. అలాగే సాయంత్రం పూట స్వామివారికి కూడా అర్చన జరుగుతూ ఉంటుంది 6 గంటలకి. మేము ఈ మఠంలో ఉండేటువంటి సమయం ఉదయం 6వ ప్రాంతం నుంచి 12:30 వరకు ఇక్కడ ఎవరో ఒకళ్ళు పండితులు ఉంటారు. అలాగే సాయంకాలం 6 గంటల నుంచి మళ్ళా 8:30 వరకు కూడా మఠానికి ఎవరైనా వచ్చి దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహం పొందగలరు. జై శ్రీ గురుదత్త. శ్రీ గురుదత్త మఠం ప్రస్తుతం శాతవాహన నగర్ కాలనీ, కళామందిర్ రోడ్డు, వైట్ ఆపోజిట్ కేపీజీబీ కాలనీ, హౌస్ నంబరు 258, శాతవాహన నగర్. కళామందిర్ నుంచి వస్తే ఫస్ట్ రైట్లో 3వ ఇల్లు. దానికి సంబంధించినటువంటి సలహాలు ఇవ్వడం జరుగుతుంది.
అలాగే ఏ పూజ ఎప్పుడు ఎవరు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, వారి యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే వాటికి పరిష్కారాలు చూపించడం జరుగుతుంది. ఈ పరిష్కారాలు చూపించి ఇంతవరకు కూడా ఉపశమనం పొందిన వాళ్ళు లక్షలాదిగా ఉన్నారని చెప్పచ్చు. ఇప్పటి వరకు కూడా కొన్ని లక్షల మంది మన దగ్గర నుంచి ఈ మఠం నుంచి ఉపశమనం పొందారని గర్వంగా చెప్పవచ్చు. ఇదంతా కూడా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం తప్పించి ఎవరి యొక్క గొప్పతనం కానీ ఎవరి యొక్క ప్రమేయం కానీ ఏమీ లేదు. ఇందులో స్వామివారి యొక్క మహిమ ఇది. It's not a game, it's a rich thing.